అందరికీ నమస్కారం. కర్కాటక రాశివారికి అక్టోబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. గోచార ఫలితాలు: కర్కాటక రాశివారు అక్టోబర్ మాసంలో ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. మంచి శ్రేయస్సు కలుగుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అవకాశాలు ఉంటాయి, కానీ మీరు ఆరోగ్య, కుటుంబ సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారు. ఇంట్లో అసౌకర్యాలు, కెరీర్ నిర్ణయాలకు సంబంధించిన గందరగోళం మరియు గృహ వివాదాలు కూడా అక్టోబర్ మాసంలో ఉంటాయి. మొదటి 3 వారాలకన్నా చివరి వారం చాలా బాగుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా, కుటుంబపరంగా ఇది మంచి సమయం. ఈ నెలలో మీకు అదనపు పనిభారం, మార్పులు ఉంటాయి. మీలో కొంతమంది వృత్తిలో ఊహించని మార్పులు చూస్తారు. మీకు మీపై అధికారుల నుంచి మద్దతు లభిస్తోంది. కష్టపడి పని చేసినందుకు మీకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఈ మాసము మంచి ఆదాయం ఊహించని లాభాలు పొందడానికి సహాయకారిగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ పొందవచ్చు. మీ పెట్టుబడుల నుంచి కూడా లాభాలు పొందుతారు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఈ 18వ తేదీలోగా ఇన్వెస్ట్ చేయాలి. కుటుంబంలో మీకు సరైన సమయం ఉంటోంది. కుటుంబ కార్యక్రమాలకు హాజరయ్యే బంధువులను కలుసుకుంటారు. వివాహం లేదా దీర్ఘకాలిక సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సానుకూల ఫలితం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలుండవచ్చు. వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి సమయం ఉంటుంది. మీరు వ్యాపారం యొక్క వృద్ధిని చూస్తారు, కానీ అదే సమయంలో మీరు పని భారం, అనుకోని ఖర్చులు ఎదుర్కొంటారు. కుటుంబ జీవితం: కర్కాటక రాశివారికి ఈ నెలలో కుటుంబం జీవితం పరిశీలిస్తే కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మాస ప్రారంభం 4వ ఇంటికి అధిపతి శుక్రుడు 4వ ఇంటిలో సంచారం చేస్తాడు. దీని కారణముగా కుటుంబ విషయాల్లో మీరు శాంతి, ఆనందాన్ని అనుభవిస్తారు. 2వ ఇంటిపై తిరోగమన శని దృష్టి కొన్ని కుటుంబ సమస్యలకు దారితీస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అప్పుడు కుటుంబం యొక్క మొత్తం వాతావరణం స్థిరంగా ఉంటుంది. ఈ మాసం ద్వితీయార్థంలో శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. మీ కుటుంబంలోని మొత్తం పరిస్థితులను బలోపేతం చేస్తుంది. సతీమణితో షాపింగ్ చేస్తారు. పిల్లలు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా కొనసాగుతోంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఉన్నత విద్య కోసం కుటుంబంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. చివరి వారంలో దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తోంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూల రక్షణ, న్యాయ బోధనా రంగాల వారికి శుభప్రదం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి. మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది మంచి సమయం. వృత్తి, ఉద్యోగాలు: కర్కాటక రాశివారికి ఈ నెల కెరీర్ పరంగా పరిశీలించినట్లయితే ఈ నెల చాలా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు వివిధ పని సంబంధిత కార్యకలాపాలతో బిజీగా ఉంచుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండవచ్చు. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి లేదా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ ప్రయాణాలు మీకు భవిష్యత్తులో అత్యుత్తమ రివార్డులను అందిస్తుంది. మీతో పనిచేసే సహోద్యోగులు వైఖరి అనిశ్చితంగా ఉండవచ్చు. వారు మీతో స్నేహం చేయవచ్చు, కానీ తెరవెనక వారు గోతులు త్రవ్వడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేయడానికి ప్రయత్నిస్తారు. మీ మనసులోని విషయాలు సహోద్యోగులతో పంచుకోవడం మానుకోండి. మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించండి. మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంటే అదే పరిస్థితి ఉండదు. మీ సీనియర్లు మీపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కార్యాలయంలో వారి తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేసే అవకాశం ఉంది. మీరు దాని గురించి ఏమీ చేయలేరు.
మీరు చేయాల్సిన ఉత్తమమైన కృషి అంకితభావానికి కట్టుబడి ఉండడం మీ ప్రయత్నాలకు రాబోయే భవిష్యత్తులో సమాధానం లభిస్తుంది. మీ పని వాతావరణంలో కొన్ని మార్పులు కనిపించవచ్చు, కాబట్టి మీరు కొంత ఒత్తిడి టెన్షన్ను ఎదుర్కోవచ్చు. కొన్ని ప్రధాన ఈవెంట్లు మీ కెరీర్లో మార్పులను ప్రేరేపించగలవు. కానీ మీ బాస్ నుండి పెద్దగా మద్దతుని ఆశించవద్దు. ఈ కాలంలో మీ సహోద్యోగులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగంలో చివరి వారం మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారం కర్కాటక రాశివారికి అక్టోబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే ఈ నెల వ్యాపారాన్ని కలిగి ఉన్న కర్కాటక రాశి వారు కొంత సానుకూల వృద్ధిని ఆశించవచ్చు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. మీరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, షేర్లు లేదా ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించవచ్చు. మీ శ్రమ ఫలించవచ్చు, కానీ మీరు కొన్ని డబ్బు సమస్యలను ఎదుర్కోవచ్చు. రుణం తీసుకోవడం ఈ పరిస్థితిలో సహాయపడుతుంది. మీ వ్యాపారంలో ఊహించని విధంగా డబ్బు రావచ్చు. ఆర్థిక స్థితి కర్కాటక రాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. తిరోగమన శని మొత్తం నెలలో 8వ ఇంట్లో ఉంటాడు. దీని కారణముగా మీకు ఆకస్మిక ఖర్చులు ఉంటాయి. ఇప్పటికీ మొత్తం నెలలో గురుడు 11వ ఇంట్లో ఉంటాడు. ఇది అక్టోబర్ 9 నుండి తిరోగమన స్థితిలోకి వెళుతుంది. దీని కారణముగా మీ ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. మీ కుటుంబం కోసమైనా, ఇల్లు కోసమైనా, ఆరోగ్యం కోసమైనా ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఉద్యోగం నుండి మీకు వచ్చే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. రియల్ ఎస్టేట్ నుండి కూడా లాభాలు ఉండవచ్చు. స్త్రీ బంధువులు లేదా స్నేహితుల నుండి డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్యం కర్కాటక రాశివారికి ఆరోగ్యపరంగా ఈ మాసంలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనికి పనిలో ఒత్తిడి కూడా ఒక కారణము అయి ఉండవచ్చు. ఎముకలు మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన శారీరక అసౌకర్యాలు కూడా ఉండవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ముఖ్యంగా మీ తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు, మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు చాలా అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. నెల మొత్తం గురుడు 5వ దృష్టిని కలిగి ఉంటాడు. ఇది సంబంధంలో ప్రేమను పెంచుతుంది. మీరు ఒకరికొకరు విశ్వాసాన్ని ఉంచుకుంటారు, ఒకరికొకరు జవాబుదారీగా ఉంచుకోగలరు, ఒకరి పట్ల ఒకరు బాధ్యతలు నిర్వర్తించగలరు. ఒకరికొకరు మీ తీవ్రమైన వైఖరి సంబంధానికి సమన గౌరవాన్ని అందించడం ప్రేమ జీవితాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. మాసం చివరిలో మీరు మీ సంబంధాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో అపార్థాలు, విభేదాలు తలెత్తవచ్చు, తప్పుగా సంభాషించడం వాదనలకు దారితీయవచ్చు. ఈ కాలంలో మీరు మీ సంబంధాలపై విశ్వాసం కోల్పోవచ్చు. విద్యార్థుల గురించి పరిశీలించినట్లయితే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. 5వ ఇంటికధిపతి అయిన కుజుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో, తరువాత అక్టోబర్ ద్వితీయార్థంలో మొదట ఇంట్లో సంచారం చేస్తాడు. కుజుడు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యక్తుల ఏకాగ్రత స్థాయిలను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. విద్యార్థులు తమ చదువులో కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు విషయాన్ని అర్థం చేసుకోవడంలో మరియు మీరు పాఠాలను గుర్తుంచుకోవడంలో మీకు సహాయం కావాలి. ఉపాధ్యాయులతో విభేదాలు కూడా సాధ్యమే. అక్టోబరు ద్వితీయార్థంలో విద్యార్థులు తమ పరీక్షల్లో రాణించకపోవచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు తమ అవకాశాలను ప్రభావితం చేసే అడ్డంకులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కర్కాటక రాశివారు పాటించవలసిన పరిహారములు: ప్రతిరోజూ రాగపాత్రలో సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. శుక్రవారం నాడు 108 సార్లు మహాలక్ష్మీ మంత్రాన్ని జపించండి. ప్రతిరోజూ శ్రీరామరక్షా స్తోత్రాన్ని జపించండి. వీలైతే శనివారం సాయంత్రం ఆవనునే దీపాన్ని వెలిగించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.